హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ప్రజెంట్ కోల్కతాలో ఉంటున్నాం. త్వరలో మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోబోతున్నాం. సో పిల్లల్ని ఎక్కడికైనా పిక్నిక్ తీసుకెళ్దాం అనేసి కోల్కతాలోని ఎకో పార్క్కి తీసుకెళ్ళాం. ఇది వరల్డ్లోని బిగ్గెస్ట్ ఎకో పార్క్. ఇది ఎకో పార్క్ టికెట్ కౌంటర్. అక్కడే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి, లేదంటే ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్ దగ్గర ఉండే స్టార్టింగ్ వ్యూ. టికెట్ తీసుకున్న తర్వాత అందరినీ మార్నింగ్ 11:30 పైన లోపలికి అలౌ చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్. ఇక్కడ ప్రపంచంలోనే అద్భుతమైన, అందమైన 7 వండర్స్ని ఒకే చోట చూడవచ్చు. వాటన్నింటినీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ మా పిల్లలైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, అన్నీ చూసేద్దామా అనేసి. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. పిల్లలైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. లోపలైతే చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంది. ఇక్కడైతే మేము 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. మా వారు పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మీకు 7 వండర్స్ కాకుండా 7 వండర్స్ బయట ఉండే ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. మీరు అక్కడ చూస్తున్నది టాయ్ ట్రైన్. మీరు ఆ ట్రైన్ ఎక్కి అన్ని ప్లేసెస్ని చూడొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మా పిల్లలైతే చూడండి, ఫస్ట్ ఆ స్లైడ్ ఎక్కి జారుతున్నారు. మేమైతే ఇక్కడికి 11:30, 12 ఆ టైంలో వెళ్ళాము. అప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నారు. టైం 4, 5 అవుతుంది. అప్పుడైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే కనబడ్డారు. ఇప్పుడు టాయ్ ట్రైన్ని దగ్గర నుంచి చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది టాయ్ ట్రైన్. ఈ పార్క్ లోపల అన్ని ప్లేసెస్ని మనం ఈ ట్రైన్లో ఎక్కి చూడవచ్చు, లేదా నడిచి వెళ్ళి చూడవచ్చు, లేదా సైకిల్ అవైలబిలిటీ కూడా ఉంది. మేమైతే ఈ పార్క్ మొత్తం నడిచే చూసాం. ఈ ట్రైన్ దగ్గర అయితే అందరం కలిసి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి వేరే ప్లేస్కి వెళ్ళాం. అలిగిపోయాడు ట్రైన్ కావాలనేసి. నిండా ఇదైపోయాడు. ఇక్కడ మీరు చూడబోయేది వేరే ట్రైన్. ఇక్కడైతే మేము వెళ్ళిన టైంలో వేరే షార్ట్ ఫిల్మ్ వాళ్ళు షూటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎలా తెలుదా నీకు తెలియమంటారు. ఏయ్ Ishita, hey. మా చిన్ను అట్లే రౌండ్ తిరగండి. తిరుగు, తీస్తా.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ అయితే షవర్ మారి పడుతూ ఉంది. నాకైతే అచ్చం వర్షం పడిన ఫీల్ అయితే కలిగింది. ఇక్కడ మా వారు ఇద్దరు పిల్లల్ని తీసుకుని షవర్ కిందకి వెళ్తున్నారు. పిల్లలైతే డ్యాన్స్ వేస్తూ మరీ షవర్ కిందకి వెళ్తూ ఉన్నారు. మా వారు కూడా వాళ్ళిద్దరితో కలిసి డ్యాన్స్ వేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ 7 వండర్స్ని చూపిస్తాను. ఈ వీడియోలో ఆ 7 వండర్స్ కాకుండా బయట ప్లేసెస్ అన్నీ చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.